ఆర్టీసీ అనేటువంటిది ఒక పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వం 2023 డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వస్తే 7 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే నిర్వీర్యం అయిపోయి మూసివేస్తామనేటువంటి సంస్థలు మన ఇంట్లో ఆడబిడ్డ ఎట్లా కొడితే మహాలక్ష్మి వస్తుందనుకుంటామో ఆ మహాలక్ష్మి పథకం రాష్ట్ర వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కలిగజేసి ఇవాళ ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ వచ్చే విధంగా సంస్థ పురోగతి జరుగుతా ఉన్న మాట ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కార్మికులకు సంబంధించిన హక్కు దినం. ఎప్పుడు కూడా ప్రతి మేడే దాదాపు 140 సంవత్సరాలు ఏదో ఒక డిమాండ్ తోటి ఏదో ఒక కోరికతోటి మనం మేడే సెలబ్రేషన్స్ జరుపుకుంటాం. కానీ ఈ మేడే రోజు మనం అందరం కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనాడు చర్చలకు నాయకత్వం వహించినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు శ్రీధర్ బాబు గారు, డాక్టర్ వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండి, మరి ఫైనాన్స్ సెక్రటరీ అందరూ కూడా లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా అందరం కూడా దాదాపు సంఘ నాయకులతో 14 గంటలు కూర్చొని అనేక అంశాలు దీర్ఘకాలికంగా మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మరి కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలు తెలుసు. ఇంకా మిగిలినటువంటి చిన్న చిన్న అంశాలు మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ తోటి లేదా మీ అందరికీ సంబంధించినటువంటి ప్రజలతోటి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునేటువంటి దిశలో మనం ఉన్నాం. ఈరోజు హక్కు ఎంత బాధ్యతగా హక్కు కావాలని మనం ఏ విధంగా అయితే అందరూ ఐక్యంగా గుర్తించడమో నేను ఈ సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ 40,000 కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. అలా హక్కు ఎంత బాధ్యతనో బాధ్యత కూడా అంతే బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉందని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే హక్కు నా హక్కు అయినప్పుడు బాధ్యత కూడా నా హక్కు అనుకుని నడపగలిగినప్పుడే సంస్థ ముందుకు పోతుంది. సంస్థ మీద ఆధారపడినటువంటి రోజు 65 లక్షల మంది ప్రయాణికులు, 97 డిపోల ద్వారా, 10,000 బస్సుల ద్వారా, 341 బస్ స్టాండ్లతోటి 35 లక్షల కిలోమీటర్లు తిరిగేటువంటి ఈ సంస్థ మీద ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత పేద ప్రజలు, కారులు లేనటువంటి వాళ్ళందరూ గుండెకాయ ఆర్టీసీ అటువంటి ఆర్టీసీ ప్రయాణికులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసేటువంటి బాధ్యత మన అందరినీ ప్రభుత్వంలో భాగంగా ఉంటున్నా మీ అందరికీ వాటి సందర్భంగా. అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే సంకల్పం ఉందో అంతే సంకల్పంతో ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకు గౌరవించే ప్రభుత్వంగా ఈరోజు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగాలన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై గెలిచినటువంటి ప్రతినిధులు అధికారులతో కలిసి విభజనకు సంబంధించి ఏదైతే విలీనం ఉందో ఆ విలీన ప్రక్రియ కూడా, ఎందుకంటే ఇది పెద్ద సంస్థ, ప్రభుత్వంలో విలీనమైనప్పుడు అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని అతి తొందరలో, ఇంత వీలైతే అంత తొందరలో ఆ అధికారుల కమిటీ మీ ఎన్నికల కార్యక్రమంతో నిలదో ఓన్లీ అధికారుల కమిటీ కాదు, స్పష్టత ఉండాలి. ఆ చర్చ జరిగినటువంటి నిర్ణయాల భాగంగా తొందరలో గుర్తింపు పొందినటువంటి సంఘం అధికారుల కమిటీ కలిసి మరి విలీన ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పిఆర్సీ ప్రక్రియ ఆల్రెడీ అమలైపోయింది. మిగతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి కూడా ఏదైతే క్షేత్రస్థాయిలో పరివారం చెప్పాలంటున్నారో ఇది పరివారం తెలుసు. ఆర్టీసీకి సంబంధించి 2 రోజులు మట్టి వేసుకుని 1 రోజు సెలవు తీసుకునేటువంటి పరిస్థితి, కంటిన్యూ నౌకరీ చేయాలని కొంత విధానాలు హైదరాబాద్ నగరంలో నడపడం అనేది ఆయన ప్రెషర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా 8 గంటలే డ్యూటీ చేయాలి లేదా 10 గంటలే డ్యూటీ చేయాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చే విధంగా యాజమాన్యం కూడా ఆలోచన చేస్తోంది. ఎవరి మీద పని దోపిడీ, శ్రమ దోపిడీ పెట్టే ఆలోచన లేదు. ఈ ప్రభుత్వం ఎవరు శ్రమ దోపిడీతోటి ఇంకొకరికి లాభం చేయాలనే ఆలోచన లేమనే మాట మనం చేస్తున్నాం. మా మిత్రుడు చెప్పిన టికెట్ కాదు, హైదరాబాద్ దాకా ఎవరు ప్యాసింజర్ ఎక్కడ రాయితాం, హైదరాబాద్ పోగా అందరు టికెట్లు దిగి ఎవరు ఆటోలో అది పట్టుకొని వెళ్ళిపోతారు తప్ప చాలా సార్లు ప్రయాణంగా నడిపి అయిపోయింది తప్ప కొన్ని విషయాల కాడికి వస్తే ప్రజల అభిప్రాయానికి గతంలో ఎట్లున్నా కానీ నేను ఇలా అధికారులందరూ కూడా ఈ మధ్య శాసనసభ వేదికగా
రాష్ట్ర స్థాయి అధికారులందరినీ పిలిచి జిల్లా వారిగా శాసనసభ్యులను పిలిచి ఆర్టీసీ సమస్యల గురించి ముఖాముఖిగా పరిష్కారానికి వేదిక పెట్టాం. చాలా మొట్టమొదటిసారి మా అధికారులందరూ కూడా సంతోషం. ఎందుకంటే ఒక 10% 15% చిన్న చిన్న ఫిర్యాదులు ఉండొచ్చు ఆర్టీసీ మీద, కానీ 90% మంది ప్రజలు ఇలా ఆర్టీసీకి సంబంధించిన ప్రశంసించారు. అధికారుల సాక్షిగా అవును బస్సులు కావాలి, తప్పకుండా బస్సుల సౌకర్యం కలగజేస్తామన్నాం. ఇవాళ ఇప్పటికే దాదాపు 3000 బస్సులు ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది. ఉద్యోగ నియామకాలు చేపడతా ఉంది, కారుణ్య నియామకాలు చేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారి డిస్మిస్ అయిన ఉద్యోగులకు కూడా 3 మెన్ కమిటీ వేసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అక్కడ ఉండబడినటువంటి కేసుల వివరాలు తీసుకొని ఉద్యోగాలు తీసుకోవచ్చా తీసుకోరాదా అని ఆ 3 మెన్ కమిటీ ద్వారా దాదాపు 250 మంది ఉద్యోగాలు తీసుకున్నాం. 2013 పిఆర్సీ మార్క్స్ ఇచ్చినాం. 2017 2021 పిఆర్సీ ఇచ్చినాం. ఈ విధంగా ఉద్యోగాలకు సంబంధించిన సంక్షేమం ఆలోచిస్తూనే మహిళల ఉచిత ప్రయాణంతో పాటుగా మహిళలకు సంబంధించి ఓనర్లను బస్సులు చేసినాం. ఈ బస్సు డిపో చాలా కాలంగా ఇబ్బంది అవుతుంటే మొత్తం సీసీ రోడ్డు టెండర్ అయ్యింది. మళ్ళీ మన ఎండాకాలం అయిపోయినప్పుడు రోడ్ అంతా మొత్తం సీసీ బస్ స్టాండ్ అయిపోతుంది. ఇక్కడ అదేవిధంగా బస్ స్టాండ్ 2 బస్ డిపోలు పెద్ద బిల్డింగ్ ముందు బస్ స్టేషన్ అభివృద్ధి ఇలా కార్యక్రమం చేసుకుంటా పోతాను. ఎప్పటికీ కూడా ఇది అయిపోయింది, ఇక భవిష్యత్తులో చేసేది ఏం లేదు అనేది ఉండదు. మనిషి జీవితం ఎంత ఎప్పుడు కూడా ఇంకా జరుగుతున్న కొద్ది అవసరాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో మొత్తం సహకార మంత్రివర్గంతో కూడా మీ పట్ల సానుకూలంగా ఉందనేటువంటి మాటల సందర్భంగా సహకార రవాణా శాఖ మంత్రి, ఎందుకంటే క్యాబినెట్ జరుగుతూ ఉంటుంటే క్యాబినెట్ లో అందరం కూడా ఆర్టీసీ చెప్పిన ముందు నుంచి కూడా అన్ని సమస్యలు రవాణా శాఖ మంత్రిగా 32 సంవత్సరాలు 29 సంవత్సరాలు అక్రాస్ పరిష్కరించేటువంటి రవాణా శాఖ మంత్రి ఉన్న 3 అంశాలు ప్రభుత్వంలో చర్చ జరగాలన్నా ప్రభుత్వ పరంగా చర్చ చేయించడం, ప్రభుత్వ పరంగా చర్చకు సంబంధించినటువంటి సరైన మార్గాన్ని కూర్చున్నాం. ఇంతలో దురదృష్టవశాత్తు మన సహచర కార్మికుడు చనిపోయాడు. అందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఇదే విధంగా ఆ ఒక్క కార్మికుడి కాదు, ఎవరు కార్మికులు చనిపోయిన అందరూ ఒక 2 నిమిషాలు దయచేసి అందరూ లేచి నిల్చొని కార్మికులకు సంబంధించినటువంటి అమరులైన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతూ, మేడే అనగానే కార్మికుల హక్కుల కోసం 140 సంవత్సరాల కింద నెత్తులు ఏరులై పారినటువంటి పరిస్థితి నుంచి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటూ కార్మికులను సంతోషంగా ఉంచుతుంది తప్ప, ఎందుకంటే ఒక రవాణా శాఖకి పరిమితం కాలేజల్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లకు దేశవ్యాప్తంగా మొదటిసారి చట్టం తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, మన పాత కాకా గారి కొడుకు వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా ఈరోజు గిగ్ వర్కర్ చట్టం తీసుకొచ్చినాడు. అంతేకాదు అన్ని రకాల కార్మిక క్షేత్రాలకు సంబంధించినటువంటి సంక్షేమం మా బాధ్యత. ఇక్కడ కూడా తెలంగాణ మొత్తంగా ఉన్నటువంటి హమాలీలకు సంబంధించి హుస్నాబాద్ హమాలీ సంఘాలు ఉన్నటువంటి 5-6 సంఘాలు మనందరం చూస్తాం. ఉదయం లేవగానే వాళ్ళు ఏ విధంగా ఈ ప్రజా జీవన వ్యవస్థలో అటు ధాన్యం కానీ, ఇటు గృహ నిర్మాణం కానీ, అటు వాణిజ్యానికి సంబంధించి అనేక రకాలుగా రోజు ఏ విధంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో వాళ్ళ సంక్షేమం కొరకు కూడా ప్రభుత్వం బాధ్యతగా ఉంది. తప్పకుండా ఈ రోజు ముఖ్యంగా కార్మిక వర్గాలకు, పేదలకు అవసరమయ్యేటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అర్హత కలిగిన వాళ్ళకు రేషన్ కార్డు కావచ్చు, ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు. నేను ఎవరిని విమర్శిస్తలేను, కానీ ఇలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇందిరమ్మ ఇల్లు లేని విధంగా అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ మొదటి సంవత్సరం 3500, మళ్ళీ ఇప్పుడు మరొక ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ రాబోతా ఉంది అనే మాటని సందర్భంగా మనగిస్తూ, నేను హుస్నాబాద్ బస్సు డిపోకు సంబంధించిన బస్ స్టాండ్కి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం మనం ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించేది. ఈ ప్రాంతం నుంచి మీ అందరికీ మీరు కూడా ఒకసారి సీఎం గారితో ఒకసారి ముఖాముఖి కూర్చొని మీకు వ్యక్తిగత సమస్యలు చెప్పండి. అదేవిధంగా బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా ఏ విధంగా జరగాలో చెప్పండి. ఇక్కడ నుంచి ప్రతి పల్లెటూరుకు, ప్రతి ఊరికి, ప్రతి నువ్వు అమరావతి బస్సు కూడా వెళ్తావు, తిరుపతి కానీ ఎక్కడికైనా ప్రజలు ఆ బస్సులో మనకు తెలుసు, మీకు బస్సు ఆక్యుపెన్సీ రేట్ కూడా ఉండాలి కాబట్టి బస్సులు ఎక్కడికైనా వేయడానికి ఇబ్బంది లేదు.
తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటీవల హైదరాబాద్ లో కొత్తగా 380 రూట్లను మేము స్టార్ట్ చేసినాం. దాదాపు 7 లక్షల మంది ప్యాసింజర్లు కొత్త కనెక్టివిటీ చేసుకోగలిగినాం. ప్యాసింజర్ను బస్సు లైఫ్ లైన్ కాబట్టి బస్సు లేదు రాదు లేకుండా ఉండే అవసరం లేకుండా ఉండే విధంగా చేయాలని ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి మరొకసారి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం మీ సంక్షేమం కొరకు మీ ఆలోచన ప్రకారంగా మన చర్చలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా తప్పకుండా భవిష్యత్తులో మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేదానికి మధ్య వారధిగా రవాణా శాఖ మంత్రిగా అటు ప్రభుత్వానికి ఇటు మీతో కలిసి అన్ని సమస్యల్ని అధిగమిద్దామనే మాట్లాడి మరొకసారి మీ అందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవమైనటువంటి మేడే దినోత్సవ శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ అందరిపైన భగవంతుడు ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.